ఈ రెండు చెప్పేసుకుంటే ఇవాళ మనకి 4th యూనిట్ క్లోజ్ చేసుకోవచ్చు. So just I give you the formula to calculate the surface area and directly we enter into the problems. So ముందు రాసేయండి అమ్మ. సర్ఫేస్ ఏరియా అని రాసి డైరెక్ట్గా నేను ఫార్ములా ఇస్తున్నాను, దాన్ని బట్టేసి మనం డైరెక్ట్గా ఎంటర్ కావచ్చు. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద డెఫినేషన్ కరస్పాండింగ్ టు ద సర్ఫేస్ ఏరియా. సో మనకు ఏరియాకి సంబంధించింది అని అంటే జనరల్గా మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో కనుక ఇచ్చేది ఉంటే, ఇఫ్ యూ టేక్ ఎనీ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఎన్క్లోజ్డ్ బై ఏ సర్టెన్ ఏరియా, ఆ ఏరియా మొత్తంలో మనకి సర్ఫేస్ ఏరియా మొత్తం కావాలి అని అంటే మనకి ఓ ఫార్ములా ఇచ్చారు. సో బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ ఫార్ములా యూ కెన్ క్యాలిక్యులేట్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ యువర్ గివెన్ ఫంక్షన్. అయితే దీన్ని కూడా ఏం చేశారు అంటే ఇట్ ఈస్ బేసికల్లీ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఒక ఫార్ములా ఇచ్చారు, ఎలాంగ్ వై యాక్సిస్ ఇంకొక ఫార్ములా. సో ప్రాబ్లం ఇవ్వగానే ముందు ఏమంటున్నారు, ఎక్స్ యాక్సిస్ అంటున్నారా వై యాక్సిస్ అంటున్నారా అనేది చెక్ చేసిన తర్వాత యూ కెన్ డైరెక్ట్లీ ఎంటర్ ఇంటూ యువర్ ప్రాబ్లమ్స్. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ surface area. So you write down here the surface area of a function, the surface area of a function f of x comma y defined on so they are going to give you one closed interval defined on a comma b is given by, so directly I am giving you the formula is given by s equal to, so this is 2 into pi integral over a to b, this is y into under root of 1 plus dy by dx square, this is overall of dx. So this is generally along x axis, అంటే ఇది x axis ప్రకారంగా తీసుకుంటే this is your formula, and this is same, it is equal to 2 pi integral over a to b x into under root of 1 plus dx by dy square, this is of dy. So this is for along y axis. సో అందుకని ప్రాబ్లం ఇవ్వగానే వాళ్ళు ఎక్స్ యాక్సిస్ అడుగుతున్నారా వై యాక్సిస్ అడుగుతున్నారా అన్న చూసేసి బేస్డ్ ఆన్ దట్ యు ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ద అప్రోప్రియేట్ ఫార్ములా. ఓన్లీ ద థింగ్ ఈస్ ఫర్ యువర్ గివెన్ ఫంక్షన్ యు ఆర్ జస్ట్ ఐడెంటిఫైయింగ్ ద లిమిట్స్ ఏ అండ్ బి. ఆల్రెడీ లిమిట్స్ ఇస్తున్నా ప్రాబ్లం లేదు, ఇవ్వకపోతే మాత్రం you try to find out that limits a and b. Once you know that limits, you can calculate either dy by dx or dx by dy depending on the formula. ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నారు దాన్ని బట్టి అదొక్కటి క్యాలిక్యులేషన్ చేసి జస్ట్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. డూ ద సింప్లిఫికేషన్, వాట్ ఎవర్ మే బి ద ఆన్సర్ యూ ఆర్ గెటింగ్, దట్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ సర్ఫేస్ ఏరియా కరస్పాండింగ్ టు ద గివెన్ ఫంక్షన్ ఇన్ ద గివెన్ ఇంటర్వల్. జస్ట్ ఆ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. So along x-axis and along y-axis. Now I am taking a problem based on that. So write down the first problem. Find the surface area. Find the surface area of x square plus y square equal to 16 about x-axis. So clearly in the problem they have mentioned it as about x-axis. That means along x-axis you need to calculate the surface area corresponding to the given function. So clear గా మెన్షన్ చేశారు మనకు అక్కడ. సో నేను ఏం చేస్తానంటే ముందు మనకి ఇచ్చిన దాన్ని లెట్ ఐఎమ్ సపోజింగ్ ద ఫంక్షన్ f of x comma y that is x square plus y square, and that I am taking to the left hand side minus 16, that is your given function. Next I am writing the corresponding formula. The surface area of f of x comma y along x axis
along x-axis is, so you are writing the formula s equal to x-axis annaru kabatti it is 2 pi integral over a to b y into under root of 1 plus dy by dx square, this is of dx. సో ఇది ఫార్ములా. సో ఇప్పుడు నేను ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే కంపల్సరీ నాకు లిమిట్స్ ఉండాలి. ఒక్కసారి ప్రాబ్లం చూడండి, యూ డోంట్ హ్యావ్ ఎనీ లిమిట్స్, ఓన్లీ వన్ ఫంక్షన్ ఇస్ గివెన్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అన్నారు. ఫంక్షన్ ఇచ్చారు కానీ మనకు మిగతాది ఏమి ఇవ్వలేదు. సో అందుకని మనం ఇక్కడ ఏం చేస్తామంటే యూ ట్రై టు క్యాలిక్యులేట్ ఇట్స్ లిమిట్స్. ఒక్కసారి నాకు ఆన్సర్ చెప్పండి. నేను ఎస్ ఈక్వల్ టు అని ఈ ఫార్ములా రాశాను. ఈ లిమిట్స్ ఏ టు బి ఇది దేనికి సంబంధించిన లిమిట్స్? ఎక్స్ లిమిట్సా వై లిమిట్సా? అవి మనం ఇంటిగ్రేషన్ దేంతో చేస్తున్నామో చూడండి. దిస్ ఈజ్ ఆఫ్ డిఎక్స్ అని ఉంది. డిఎక్స్ అని అంటే కంపల్సరీ ఎక్స్ లిమిట్స్ అన్నట్టు. అంటే మనకు వై తోటి సంబంధం లేదు, ఓన్లీ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ఎక్స్ లిమిట్స్. ఇంకొకటి మీకు చిన్న ఐడియా ఉండాలి, ఆల్రెడీ మీకు ఈ జామెట్రిక్ సైడ్ లో నేను అబౌట్ ఎక్స్ యాక్సిస్ అని అన్నప్పుడు వాట్ ఈస్ ద వై వాల్యూ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై? ఓన్లీ మీరు ఎక్స్ యాక్సిస్ నే చూస్తున్నారు అంటే వైని కన్సిడర్ చేయట్లేదు అంటే ఇట్ ఈస్ టేకెన్ యాజ్ 0 అని అంటారు. సో అందుకని ఇన్ ఆర్డర్ టు గెట్ ద లిమిట్స్, సిన్స్ y equal to 0 along x-axis, y equal to 0 along x-axis, you directly substitute in your given function. అప్పుడు ఏమవుతుంది? x square plus y దగ్గర 0 square, that is equal to 16. From that you are getting x square equal to 16. From this x is equal to, what is the x value? plus or minus 4. సో ఇట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ 4. అయితే నేను ఒకటే కనుక తీసుకున్నాను, పాజిటివే తీసుకున్నాను అనుకోండి, నాకు ఎక్స్ వాల్యూ ఒకటే వస్తుంది. మనకి ఇక్కడ లోవర్ లిమిట్ టు అప్పర్ లిమిట్ ఉండాలి కాబట్టి సో డెఫినెట్లీ యు ఆర్ గెటింగ్ 2 వాల్యూస్. సో ఎక్స్ లిమిట్స్ నౌ ఇట్ ఈస్ -4 టు +4 అన్నట్టుగా వచ్చేసింది. సో వన్స్ యు నో ద లిమిట్స్, మనకు ఆ ఫార్ములాలో లిమిట్స్ తెలిసాయి. నెక్స్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ dy by dx వాల్యూ. ఇది ఉంటేనే మనం దాంట్లోకి ఎంటర్ అవుతాం కాబట్టి సో అగైన్ యూ ఆర్ యూజింగ్ ద గివెన్ ఫంక్షన్. సో ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 16. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నారు అని అంటే నాకు dy by dx కావాలి కాబట్టి దీంట్లోంచి y టర్మ్ను పక్కకు పెట్టండి, 16 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. నౌ ఇఫ్ ఐ మేక్ ద డిఫరెన్షియేషన్ అప్పుడు ఏమవుతుందంటే 2y ఊరికే వదిలిపెట్టకండి, ఇంటూ డివై అని రాయండి. ఇట్ ఈస్ ఈక్వల్ టు 16 కాన్స్టెంట్ అది, సో మైనస్ ఇది 2x dx అన్నట్టుగా రాస్తారు. అంటే జస్ట్ యు ఆర్ డూయింగ్ ద డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ ద సైడ్స్. సో యు ఆర్ గెటింగ్ 2 ఈస్ క్యాన్సల్డ్, యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఈస్ ఆ dx ఇది తీసుకొస్తే ఇట్ ఈస్ యు ఆర్ గెటింగ్ dy బై dx ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమొస్తుంది? -x డివైడెడ్ బై y అన్నట్టు వస్తుంది. ఏం లేదు, వాల్యూని తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేశారు. అయితే ఇక్కడ y వాల్యూ 0 అట్లాంటిది ఏం రాయకండి, జస్ట్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ dy by dx. నౌ దిస్ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ యువర్ ఫార్ములా. సో దేర్ ఫోర్ యు ఆర్ గెటింగ్ s ఈజ్ ఈక్వల్ టు 2 pi. సో వాట్ ఆర్ ద లిమిట్స్? లిమిట్స్ ఏంటి? -4 to +4. ఈ y అలాగే ఉంచండి. చూడండి, నేను లిమిట్స్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మాత్రమే ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు y ఈక్వల్ టు 0 అది ఒక్క దగ్గరనే యూజ్ చేయండి, మిగతా దగ్గర ఎక్కడ చేంజ్ చేయకూడదు. సో దిస్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ యూ గాట్ హియర్ dy by dx వాల్యూ -x by y. దానికి స్క్వేర్ అన్నారు కాబట్టి స్క్వేర్ రాయండి అండ్ దిస్ ఈస్ ఆఫ్ dx. జస్ట్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఓన్లీ ద క్యాలిక్యులేటెడ్ వాల్యూస్. Now this is equal to, you are getting the value 2 pi, do the simplification first, -4 to 4, this is y, so under root of this becomes 1 plus square చేయమన్నారు కాబట్టి you will get x square by y square, this is of dx. So this is 2 pi, so I can write -4 to 4 y. If I take LCM you will get x square plus y square divided by y square value. ఏం లేదు, LCM చేశాను నేను. It is of dx. It is equal to 2 pi integral -4 to 4 y as it is. ఒకసారి చూడండి, y ని కూడా క్యాన్సిల్ చేయొచ్చా? మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఉన్న ఈ రూట్ లోంచి బయటకు వస్తే ఈ y వాల్యూ క్యాన్సిల్ అవుతుంది.
ఇప్పుడు అండర్ రూట్ ఆఫ్ x square plus y square ఉంది. You look at the given function, what they have given x square plus y square, it is 16 అని వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఆ వాల్యూ ఇక్కడ రాశారు dx. The reason is x square plus y square equal to 16. ఎందుకంటే మళ్ళీ మనం dx తోటి చేస్తున్నాం కాబట్టి ఇంకొక వేరియబుల్ ఉండకూడదు. సో ఇట్ ఈస్ 2 pi. సో -4 to 4, root of 16 is nothing but it is 4. So it is a 4 dx. So 4 is a constant, you can take it outside. అది 8 pi అవుతుంది. Integral of 1 is nothing but x. You are substituting -4 to 4. So it is 8 pi. Upper limit is 4 minus half. Lower limit రాయాలి, x బదులు -4 అని రాస్తారు. ఏమొస్తుంది ఆన్సర్ చెప్పండి? మైనస్ అది ప్లస్ అవుతుంది అంటే 8 into 8 pi, which is nothing but 64 into pi. This is nothing but the surface area corresponding to the given function along the x-axis. ఏం లేదు, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా ఒకటి తెలియాలి. ఫార్ములా తెలియగానే ఫస్ట్ స్టెప్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద లిమిట్స్. అవి దేనికి సంబంధించిన లిమిట్స్ చూడండి. మన ఇంటిగ్రేషన్ dx అంటే x లిమిట్స్, dy అంటే y లిమిట్స్. సో అదొక్కటి ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేసి now you are calculating dy by dx or dx by dy depending on your given formula. Once you know that, directly substitute in the formula and do the simplification, you will get the answer. అంటే ఈ ఫార్ములా ఒకటి గుర్తుంటే సరిపోతుంది. రాసేయండి. ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో వదిలిపెట్టకుండా ఇది కూడా కొంచెం మీకు జస్ట్ ఐడియా ఇస్తే సరిపోతుందని ప్రాబ్లం తీసుకున్నాను. సో టిల్ నౌ ఓన్లీ 101. ఒక లిమిట్స్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మాత్రమే యూ రిమెంబర్ ఎలాంగ్ x యాక్సిస్ y వాల్యూ ఈజ్ 0. ఒకవేళ ఎలాంగ్ y యాక్సిస్ అన్నప్పుడు x వాల్యూ ఈజ్ 0. జస్ట్ కీప్ దట్ పాయింట్ ఇన్ యువర్ మైండ్ అండ్ డైరెక్ట్లీ యూ కెన్ ఫైండ్ అవుట్ ద లిమిట్స్. Completed, sir. Okay. జస్ట్ మనకు ఆ ఫార్ములా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, దాని తర్వాత ఈజీ అవుతుంది. కంప్లీటెడ్ సార్. ఓకే. ఇవి ఇప్పుడు ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఎట్లా చేశారనేది తెలిసింది. ఒకవేళ వై యాక్సిస్ అన్నప్పుడు ఎలా అన్నది ఒక్కసారి చూద్దాం. ఐ టేక్ వన్ మోర్ ప్రాబ్లం. సో ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా. Find the surface area of x equal to y cube between y equal to 0 and y equal to 2 along y axis. వాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లంలో మెన్షన్ చేస్తారు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది.
సపోజ్ మెన్షన్ చేయలేదు అనుకోండి, ఇట్ ఈస్ యువర్ చాయిస్, ఎదర్ యూ కెన్ యూజ్ ఎక్స్ యాక్సిస్ ఆర్ వై యాక్సిస్. ఏదైనా ఒకటి అనుకొని మనం స్టార్ట్ చేసుకుంటే అది ఈజీగా వస్తుంది. చెప్పండి ఇప్పుడు. ద ఫస్ట్ థింగ్ ఈజ్ సొల్యూషన్లో లెట్ మనకి ఇచ్చింది ఏంటైతే ఉందో దట్ ఐఎమ్ సపోజింగ్ f of x comma y, that is your function. So just taking to the left hand side x minus y cube అవుతుంది. Next you write down the formula. The surface area of f of x comma y along y axis is formula ఏంటి? s equal to, మనకు ఆ ఫార్ములా గుర్తుండాలి, 2 pi, this is integral over a to b, అక్కడ మనం రాయాల్సింది ఏంటి? x into under root of 1 plus dx by dy square. మనకి ఎలాంగ్ y యాక్సిస్ అన్నారు కాబట్టి ఇక్కడ dy అని వస్తుంది. ఇట్ ఈస్ ఎలాంగ్ dy. సో ఇప్పుడు లిమిట్స్ దేనికి సంబంధించినా చెప్పండి నాకు. ఇవి దేనికి సంబంధించిన లిమిట్స్? y. అంటే మనకు y లిమిట్స్ కావాలి. ఎలాంగ్ y యాక్సిస్ అన్నారు కాబట్టి వాట్ విల్ బి ద x వాల్యూ? 0. అయితే నేను జనరల్ గా ఆ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. కానీ ఒక్కసారి మనకి ఇచ్చిన ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ అన్ ఫంక్షన్ ఇచ్చేసి బిట్వీన్ y ఈక్వల్ టు 0 అండ్ y ఈక్వల్ టు 2 అని వాళ్ళే సెపరేట్ వాల్యూస్ ఫర్ y దే హ్యావ్ ఆల్రెడీ గివెన్. అంటే మళ్ళీ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేకుండానే వాళ్ళే ఇచ్చారు కాబట్టి, సో గివెన్ ఐఎమ్ జస్ట్ రైటింగ్. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం మనం క్యాలిక్యులేషన్ చేయాలి. గివెన్ y ఈక్వల్ టు 0 and y equal to 2. That means y limits are 0 to 2. వాళ్ళే ఇచ్చారు కాబట్టి మనకు టెన్షన్ లేదు. సో అప్పుడు x ఈక్వల్ టు 0 అని అనుకోకుండానే యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్. ఒకవేళ x ఈక్వల్ టు 0 అనుకొని మనకి ఇచ్చిన ఫంక్షన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఒకటే వాల్యూ వస్తుంది చూడండి. ఆ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే y క్యూబ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుందంటే y ఈక్వల్ టు 0 తప్ప వేరే ఛాన్స్ లేదు, ఇంకొక లిమిట్ రాదు కాబట్టి అందుకనే ప్రాబ్లం మొత్తం ఒక్కసారి చూస్తే మనకు ఐడియా ఉంటుంది. సో లిమిట్స్ ఆర్ ఓవర్. నెక్స్ట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ dx by dy రావాలి. సో ఇన్ ఆర్డర్ టు గెట్ దట్ వాల్యూ ఐఎమ్ జస్ట్ సపోజింగ్ యువర్ గివెన్ ఫంక్షన్ ఇట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు y క్యూబ్. మనకి dx by dy రావాలి కాబట్టి డైరెక్ట్లీ x ఈక్వల్ టు టైప్లో ఉంది కాబట్టి డిఫరెన్షియేషన్ చేస్తే dx ఈజ్ ఈక్వల్ టు, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 3y స్క్వేర్ dy అవుతుంది. దీంట్లోంచి నేను ఏం రాస్తానంటే ఓన్లీ dx by dy equal to, you are getting the answer is 3y square. So that you are substituting in your formula. Direct substitute చేసేయండి. So therefore s is equal to 2 pi integral, limits are nothing but y limits ఇవి 0 to 2. సో మనకి x అలాగే రాయండి, under root of 1 plus dx by dy is nothing but 3y square. దానికి స్క్వేర్ అన్నారు కాబట్టి స్క్వేర్, అండ్ దిస్ ఈజ్ ఆఫ్ dy. జనరల్గా ఏంటి అని అంటే మనం ఇంటిగ్రేషన్ దేనితో ఏదో చేస్తున్నామో ఆ వేరియబుల్సే ఉండేటట్టుగా చూడాలి. ఇంతకుముందు అంటే సింప్లిఫై చేస్తే క్యాన్సిల్ అయింది, కానీ ఇక్కడ క్యాన్సిల్ అయ్యేటట్టుగా లేదు. 2 pi y లిమిట్స్ ఆర్ 0 to 2. సో x యాజ్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ 1 plus 9y power 4, దిస్ ఈజ్ ఆఫ్ dy. సో దీన్ని మనం అక్కడ ఇచ్చిన దాంతో ఏమైనా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తామా, అన్ని వైలోకి కన్వర్ట్ కావాలి. అక్కడ ఎక్స్ అనే టర్మ్ లేకుండా ఉండాలి, కానీ ఇక్కడ ఏం అయ్యేటట్టుగా కనబడతలేదు, అవునా? దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. ఎక్స్ ఎట్లా కాన్స్టెంట్ కాబట్టి పక్కకు పెట్టేసి దీన్ని ఇంటిగ్రేషన్ చేద్దామంటే ఇది కొంచెం వెరైటీ టైప్లో కనబడుతుంది. అందుకని ఈజీగా ఉండడానికి నేను ఏం చేస్తానంటే లెట్ ఐఎమ్ జస్ట్ సపోజింగ్ 1 plus 9y power 4 is equal to some t అనుకోండి. You are substituting a new variable. So differentiation చేస్తే ఇది ఎట్లాగో 0 plus 9 కాన్స్టెంట్, అది ఈ y power 4 differentiation is 4y cube, it is of dy that is equal to dt అని రాస్తారు. ఆర్ ఐ కెన్ రైట్, దీన్ని ఏమని రాసుకోవచ్చు, 36y cube of dy it is equal to dt. దీంట్లో నుంచి ఓన్లీ dy ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, dt డివైడెడ్ బై 36 ఇన్ y క్యూబ్. అయితే మళ్ళీ చేంజ్ చేసిన తర్వాత y అనే టర్మ్ కనబడకూడదు మళ్ళీ. మరి దీంట్లోంచి
ఓన్లీ వై అంటే ఏమనుకున్నాం 1 + 9y⁴ ఈక్వల్ టు టీ అన్నారు కదా, దాంట్లోంచి ఓన్లీ వై ఏమవుతుంది చెప్పండి, ఓన్లీ వై t minus 1/4 సరే దాని అంత వెరైటీ లేకపోతే దాన్ని y⁴ by 9 power 1/4 t minus 1/4 whole power 1/4. సరే ఎట్లాగో దీంట్లో సరే y³ ఉంది, ఇంకొకటి y అనే టర్మ్ వస్తుంది కదా, మరి 9y⁴ దాన్ని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుందిలేండి. ఒక్క నిమిషం ఆగండి, దాన్ని ఏం చేద్దాం, dt/y³. సరే దీన్ని దీన్ని ఏమంటాం, ఏమని రాయొచ్చు, కావాలంటే x దగ్గర y³ రా. ఓకే అదొకటి రాసిద్దాం మరి డైరెక్ట్ గా. ఓకే ఇది ఎక్కడనే పెట్టేద్దాం ఆగండి. సరే ఇది క్లోజ్ అవుతుంది. సో దీన్ని తీసుకెళ్ళి, ఎందుకంటే మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ రైటింగ్ హియర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు, సింప్లిఫై చేస్తే 2π, ఇట్ ఈస్ y = 0 to 2. మనకి ఫంక్షన్లో ఏమని ఉంది, x = y³ అని ఒకటి ఉంది కాబట్టి, సో ఈ y³ అలాగే రాసి అండర్ రూట్ ఆఫ్ x = బదులు y³ రాశాను. 1 + 9y⁴ దట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ t అనుకున్నాం, ఇట్ ఈస్ t. అట్లాగే dy దగ్గర ఏమవుతుంది, dy సరే అలాగే రాసేయండి. dy అన్నప్పుడు dt/36y³ రాయడం వల్ల మనకు వచ్చేది ఏంటి అని అంటే, ఇక్కడున్న y³ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఏం లేదు, జస్ట్ క్యాన్సిలేషన్ పర్పస్ లో. సో మనకు మిగిలింది ఏంటి, 2π అలాగే ఉంచేసి y లిమిట్స్ 0 to 2, మనకి √t అని ఉంది, దాన్నే మనం t⁴1/2 అని రాసేసి dt అని రాస్తారు. ఈ 36 కాన్స్టెంట్ కాబట్టి దట్ యు ఆర్ టేకింగ్ టు ద అవుట్ సైడ్. సో ఫైనల్లీ ఇట్ బికమ్స్ π/18 అలాగే రాసి t⁴1/2 ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, x⁴n ఇంటిగ్రేషన్ టైప్, t⁴1/2 + 1 x⁴n/+1/2 + సో ఇప్పుడు ఆగండి ఒక్క నిమిషం. అవును, మనం లిమిట్స్ చేంజ్ చేసినప్పుడు అంటే కొత్త వేరియబుల్ కి కన్వర్ట్ చేసినప్పుడు మరి పాత వేరియబుల్ రాయకూడదు కదా మనం, మరి ఇది చేంజ్ చేయాలి కదా. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి, ఇప్పుడు t లిమిట్స్ రాయాలి, y = 0 రాసినప్పుడు ఏమవుతుంది, ఒక్క నిమిషం, దానికి లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి కాబట్టి. సో ఐ నీడ్ టు రైట్ డౌన్ ఇట్స్ లిమిట్స్ ఆల్సో. చేంజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ వాల్యూ చేంజ్ అవుతుంది. సో ఫర్ ప్రీవియస్లీ y = 0 అన్నప్పుడు t లిమిట్స్ ఏమవుతాయి, ఇప్పుడు y వాల్యూ 0 రాసి 1 + 9 × 0⁴. సో ఆన్సర్ ఈస్ 1. అట్లాగే y = 2 రాసినప్పుడు వాట్ అబౌట్ ద t వాల్యూ, 1 + 9 × 2⁴. సో ఆన్సర్ 2⁴ అంటే 16, 16 9s + 1 145 అంటే లిమిట్స్ చేంజ్ అవుతాయి ఇప్పుడు. సో అందుకని అక్కడ ఏ లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ 1 నుంచి 145 రాస్తాం, ఎందుకంటే ఆ లిమిట్స్ కూడా ఇంపార్టెంట్, ఇప్పుడు టీలోకి కన్వర్ట్ అయింది కాబట్టి 1 to 145. ఓకే, ఇప్పుడు లిమిట్స్ t = 1 to 145 రాసేయండి. జస్ట్ యూ రైట్ డౌన్ అప్పర్ లిమిట్ ఫస్ట్. ఏమవుతుంది అప్పర్ లిమిట్ రాస్తే, దట్ ఈస్ ఈక్వల్ టు π/18. ఇఫ్ ఐ రైట్ యువర్ అప్పర్ లిమిట్ 145 పవర్ 3/2 కదమ్మా, 1/2 + 1 అంటే 3/2 మైనస్ లోవర్ లిమిట్ రాస్తాం 1 అవుతుంది. ఇది మొత్తానికి డివైడెడ్ బై అని రాయాలి. డివైడెడ్ బై ఎంత ఉన్నది, 3/2 ఉంది, అంటే ఈ వాల్యూ /3/2. లేదా దాన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తే ఈ 3/2 అని అంటే ఇది ఒకటి క్యాన్సిల్ అవుతుంది, ఉల్టా రాసేయచ్చు దాన్నే మనం π/18 అని రాసి 2/3 అవుతుంది. వి విల్ బి హ్యావింగ్ 145
హోల్ పవర్ 3/2 మైనస్ 1. క్యాలిక్యులేటర్ ఉంటే అది చేసేయచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఒకటి 2, ఇది క్యాన్సిల్ అవుతుంది. సో మనకి 5 డివైడెడ్ బై ఎంత 27 కదా. 27. ఇట్ ఈస్ 145 హోల్ పవర్ 3/2 మైనస్ 1 అంతే. ఇది ఏదైనా అలాగే ఉంచండి, ఏం కాదు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఇక్కడ చేయాల్సింది ఏంటి అని అంటే, మనం లిమిట్స్ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫార్ములా రాసిన తర్వాత ఎక్స్ లిమిట్సా వై లిమిట్స్ అనేది ఒకటి ఐడెంటిఫై చేసి దాంట్లోంచి డిఎక్స్ డివై ఒకటి క్యాలిక్యులేషన్ చేసి ఇంటిగ్రేషన్ మనం సింప్లిఫై చేయాలి. ఏం చేస్తే సింప్లిఫై అవుతుందని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది రాసేయండి. కొంచెం వెరైటీ ప్రాబ్లం ఇది. లిమిట్స్ డైరెక్ట్గా వాళ్ళే ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఒకటి, ఎలాంగ్ వై యాక్సిస్. జస్ట్ ఐ హ్యావ్ గివెన్ ఏ ప్రాబ్లమ్ ఆన్ ఈచ్ వన్. ఎట్లా చేస్తుంటే ఐడియా ఉంటే సరిపోతుంది. అది జనరల్గా ఎగ్జామినేషన్లో అడగకపోవచ్చు, కానీ మీకు జస్ట్ ఐడియా ఉండడానికి అని చెప్పేసి ప్రతి దాని మీద ఒక ప్రాబ్లం తీసుకున్నాం. కంప్లీటెడ్. ఓకే, కొంచెం ఇంటిగ్రేషన్ చేసే దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా కానీ మనం వేరియబుల్ చేంజ్ చేసినప్పుడు ఫస్ట్ డ్యూటీ ఏంటి అని అంటే న్యూ వేరియబుల్ లిమిట్స్ కూడా మనం ఫోకస్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అలాగే రాయడానికి వీల్లేదు. ఇవాళ ప్రసాద్ సార్ వస్తా అన్నారా కెమిస్ట్రీ? సార్ ఉన్నారా? లీవ్ అని అన్నట్టు అనిపించింది. క్యాలిక్యులేటర్ ఉంటే దాన్ని సింప్లిఫై చేయండి, ఆర్ ఎల్స్ యూ కెన్ లీవ్ యాజ్ ఇట్ ఈస్, నథింగ్ టు వరీ. చేస్తే 170 అలా వస్తుంది సార్. రానివ్వండి, ఏం కాదు. వాళ్ళ ఎగ్జామినేషన్ పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు జస్ట్ మీరు ప్రొసీజర్ ఎట్లా రాస్తున్నారు, ఏం చేస్తున్నారు, లాస్ట్కు వచ్చారా, రీచ్ అయ్యారా లేదా అన్నది చూస్తారు. సార్ చెప్పండి. 145 ని 12 స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 3/2 రాసుకోవచ్చు సార్. 12 స్క్వేర్ అంటే 144 + 1 రాయొచ్చు. మరి దాన్ని సింప్లిఫై ఏం చేస్తావు ఇంకా సింప్లిఫికేషన్?
సార్ 2 క్యాన్సిల్ అయితే 12 క్యూబ్ వచ్చినాక డైరెక్ట్ ఇట్లా అట్లా రాయొద్దు. మధ్యలో ప్లస్లు మైనస్లు ఉన్నప్పుడు దేని దానికి పవర్ సెపరేట్ చేయకూడదు. ఇంటూ ఉన్నప్పుడే సెపరేట్ చేయాలి పవర్స్. ఓకే సార్ ఓకే సార్ ఎక్స్ ఇంటూ వై పవర్ 3/2 ఉందనుకోండి, అప్పుడు ఎక్స్ Sir. పవర్ 3/2 వై పవర్ 3/2 అని రాయొచ్చు. కానీ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 3/2ని యూ కెనాట్ రైట్ ఎక్స్ పవర్ 3/2 ప్లస్ వై పవర్ 3/2 అట్లా రాయొద్దు. ఓకే సార్ ఓకే సార్ Okay, right. Now you make the side heading. The next topic, the last one, volume of solids of revolution. Side heading రాసేయండి. This is the last topic. దీనికి కూడా ఫార్ములా ఉంటుంది. అంటే ఏరియా మనం క్యాలిక్యులేషన్ చేసాం. సేమ్ అదే మోడల్లో మళ్ళీ ఏం చేస్తారు అని అంటే, ఓ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఫంక్షన్కి సంబంధించింది వాల్యూమ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. మీకు ఐడియా అర్థమవుతుందా ఏరియాకి వాల్యూమ్కి డిఫరెన్స్ ఏంటి అనేది? ఏరియా, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఉన్న రూమ్ చూసుకోండి. రూమ్లో వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా అంటే ఓన్లీ మీరున్న రూమ్ది మాత్రమే చూస్తారు, అంటే లెంత్ బ్రెడ్త్ మాత్రమే చూసుకుంటారు. వాల్యూమ్ అన్నప్పుడు కంప్లీట్ ఆ రూమ్ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తారు. దాంట్లో ఉన్న ఆక్యుపెన్సీ ఎంతైతే ఉందో దట్ కంప్లీట్ ఆక్యుపెన్సీ యూ కాల్ ఇట్ యాజ్ వాల్యూమ్. ఏరియా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాల్యూమ్ అన్నట్టు. సో ఇప్పుడు మనం ఫంక్షన్కి సంబంధించింది వాల్యూమ్ ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలంటే, ఇక్కడ కూడా ఏం చేశారు అంటే, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ అగైన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అన్నట్టుగా ఇచ్చారు. కాకపోతే ఒకటే ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఒక రకంగా చేయాలి. ఇఫ్ టూ ఫంక్షన్స్ దే హ్యావ్ గివెన్ ఇన్ డిఫరెంట్ మేనర్ యూ నీడ్ టు యూస్ అనదర్ ఫార్ములా. సో మనకి ఈ సిలబస్లో సింగిల్ ఫంక్షన్తో పాటు డబుల్ ఫంక్షన్స్ కూడా ఉంది కాబట్టి జస్ట్ ఐ గివ్ యూ ద ఫార్ములా అండ్ డైరెక్ట్లీ వి ఎంటర్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్. సో సైడ్ హెడ్డింగ్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ఆఫ్ రివల్యూషన్. సో దాంట్లో రాసేయండి, ఫర్ ఏ ఫంక్షన్ f of x comma y defined on క్లోజ్డ్ ఇంటర్వల్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఏ ఫంక్షన్ f of x comma y defined on a comma b comma its valume is given by so you are writing v equal to సో దీన్ని మనం వాల్యూమ్ అని అంటాం. ఫార్ములా ఏమి ఇచ్చారంటే పై ఇంటూ ఇంటిగ్రల్ ఓవర్ ఏ టు బి దిస్ ఈజ్ ఆఫ్ వై స్క్వేర్ డిఎక్స్. ఈ ఫార్ములా దేనికి సంబంధించింది అంటే ఇట్ ఈస్ ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్, జస్ట్ ఆ ఫార్ములా అది, అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ ఓవర్ ఏ టు బి ఇట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ డివై. This is along y-axis. Same అదే మోడల్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఓన్లీ వన్ ఫంక్షన్ ఇఫ్ దే హ్యావ్ గివెన్ టూ డిఫరెంట్ ఫంక్షన్స్ అప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇంకొకటి ఫార్ములా ఉంటుంది. సో ఫర్ ద ఫంక్షన్స్ డిఫైన్డ్ ఆన్ a comma b, the valume is given by ఒకటే ఫంక్షన్ ఇస్తే ఒక రకంగా ఫార్ములా, ఒకటి కంటే ఎక్కువ ఇచ్చారనుకోండి టూ ఫంక్షన్స్ వేర్ ఇట్ ఈస్ గివెన్ దెన్ యు ఆర్ యూజింగ్ v ఈక్వల్ టు సేమ్ ఫార్ములా పై ఇంటూ ఇంటిగ్రల్ ఓవర్ ఏ టు బి. ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే y2 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ ఆల్మోస్ట్ సేమ్ లాగానే ఉంటుంది, ఇట్ ఈస్ ఆఫ్ dx. So this formula is applicable for along x-axis, and similarly this is equal to pi into integral over a to b x2 square minus x1 square, it is of dx. This is along y-axis. dy sir. Right. dy. సో మనకి 4 రకాల ఫార్ములాలు ఉన్నాయి, జస్ట్ మీకు ఐడియా కోసం. సో ఎక్స్ యాక్సిస్ అనగానే
దానికి సంబంధించిన ఫార్ములా చూడండి. ఒకటే ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఒక రకంగా ఫార్ములా, ఇఫ్ 2 functions are given you are just modifying to another formula. ఓకే, ఒక ప్రాబ్లం ఇస్తాను, జస్ట్ ఐడియా ఉంటుంది. నౌ యూ రైట్ డౌన్ ద ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూమ్ of solid enclosed by, so they have given x square by a square plus y square by b square that is equal to 1 about x axis. వాళ్ళే క్లియర్ గా మెన్షన్ చేశారు, అబౌట్ x axis అన్నారు. చూద్దాం. ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూమ్, దిస్ వాజ్ ఆల్రెడీ గివెన్ ఇన్ ద లాస్ట్ సెమిస్టర్ పేపర్. చూద్దాం, ఇక్కడ x axis నుంచి మనకు వాల్యూమ్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో ముందు సొల్యూషన్ లో హౌ మెనీ ఫంక్షన్స్ దే హావ్ గివెన్? ఓన్లీ వన్ ఫంక్షన్ ఆర్ మోర్ దెన్ వన్ ఫంక్షన్? Only one function. Only one function they have given. So నేను ఏమనుకుంటున్నా అంటే ముందు let f of x comma y, the given function is x square by a square plus y square by b square, that I am taking to the left side minus 1. అది మనకి ఇచ్చిన ఫంక్షన్ అనుకోండి. దాని తర్వాత now you need to write down the formula. The valume of the solid along, వాళ్ళే అడిగారు, x axis is given by, so we have a formula v equal to pi into integral over a to b. మనకు అక్కడ ఎలాంగ్ x axis అన్నారా y axis అన్నారా అని కొంచెం జాగ్రత్తగా చూడండి. సో y square into dx, రివర్స్ లో ఇక్కడ dx ఉండాలి, ఇక్కడ y టర్మ్ ఉండాలి అన్నట్టు. ఇప్పుడు ఈ లిమిట్స్ దేనికి సంబంధించినవి చెప్పండి? లిమిట్స్ దేనికి సంబంధించినవి? ఎక్స్ అంటే ముందు ఇప్పుడు ఎలాంగ్ x axis అన్నారు కాబట్టి, సో అందుకని అక్కడ ఒకటి స్టేట్మెంట్ రాయండి. ఎలాంగ్ x axis, వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ y? x axis 0. So therefore I am substituting in your given function, it is x square by a square plus y బదులు 0 రాయండి, 0 square by b square, that is equal to 1. Or I can write x square by a square, that remaining is 0, it is equal to 1. From that x square equal to a square. From this, what is the value of x now? x అంటే ఏంటమ్మా? 2 sides లో అసలైతే a అని రాయాలి, ఒకటే రాయాలి. కానీ ఇక్కడ మనకి x లిమిట్స్ రెండు ఉండాలి కాబట్టి దాన్ని ఏం రాస్తాం అంటే ప్లస్ ఆర్ మైనస్ అని రాస్తాం. ప్లస్ ఆర్ మైనస్. సో దేర్ ఫోర్ x లిమిట్స్ ఏంటి అంటే మైనస్ a నుంచి ప్లస్ a వరకు. ఏం లేదు, మనకు అక్కడ ఏ యాక్సిస్ నుంచి అన్నారో అదే ఫంక్షన్ ని యూజ్ చేసుకుంటూ యు ఆర్ ట్రయింగ్ టు క్యాలిక్యులేట్ ఇట్స్ లిమిట్స్. సో లిమిట్స్ ఒకటేనా, ఇంకేమైనా క్యాలిక్యులేషన్ చేయాలా చూడండి. ఇక్కడ dy బై dxలు, dx బై dyలు ఏం లేవు ఇక్కడ. సో దేర్ ఫోర్ డైరెక్ట్లీ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ v ఈక్వల్ టు, ఇట్ ఇస్ పై ఇంటూ ఇంటిగ్రల్, లిమిట్స్ రాయాలి అంటే x లిమిట్స్ రాస్తారు, మైనస్ a టు ప్లస్ a. దట్ y స్క్వేర్ యు ఆర్ రైటింగ్ యాజ్ ఇట్ ఈస్. మనం dx అని అన్నారంటే x వాల్యూసే కనబడాలి మనకి, x టర్మ్స్ తప్ప వేరేది కనబడకూడదు. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ లో నుంచి x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు దాంట్లోంచి ఓన్లీ y స్క్వేర్ టర్మ్ ఏమొస్తుంది చెప్పండి? ఓన్లీ y స్క్వేర్ టర్మ్ ఏమొస్తుంది? 1 మైనస్ x స్క్వేర్ బై a స్క్వేర్ అవుతుంది. దీన్ని తీసుకొస్తే ఇంటూ b స్క్వేర్ అవుతుంది. కరెక్ట్ అన్న చూడండి, ఇట్ ఈస్ ఆఫ్ dx అని రాస్తాను. రీజన్ ఏంటి అని అంటే మనకి ఏదైతే రాస్తున్నామో దాంట్లో మళ్ళీ ఇంకొక వేరియబుల్ కనబడకూడదు, దట్ యు ఆర్ చేంజింగ్ ఫ్రమ్ యువర్ గివెన్ ఫంక్షన్. ద రీజన్ ఈస్ x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దాంట్లోంచి ఆ టర్మ్ తీసేశారు. సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ, జస్ట్ యూ డూ ద సింప్లిఫికేషన్, x లిమిట్స్ మైనస్ a టు ప్లస్ a. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? దేని దానికి రాసేద్దామా? సో ఇక్కడ బీ స్క్వేర్ ఎట్లా కాన్స్టెంటే, అది బయటికి తీసేయండి అమ్మా, బీ స్క్వేర్ ఇంటూ పై అవుతుంది. సో దీన్ని మీకు కావాలంటే దాన్ని ఎల్సిఎం చేసేసి రాసేయచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ అవుతుంది. దిస్ ఈజ్ ఆఫ్ డిఎక్స్ అవుతుంది.
ఎట్లాగో ఆ ఏ స్క్వేర్ కూడా కాన్స్టెంటే కాబట్టి బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ పై. సో డైరెక్ట్లీ నవ్ ఐఎమ్ డూయింగ్ ద ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్ తోటి చేసేయండి. ఏ స్క్వేర్ ఫస్ట్ అది కాన్స్టెంట్, అది ఏం లేదు అంటే 1. ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది 2x. క్యూబ్ బై 3. డిఫరెన్షియేషన్ అయితే X 2x cube by అవుతుంది. x cube by 3. So x limits minus a2 plus a రాస్తారు. So it becomes b square by a square. It is pi as it is. Substituting your upper limit a square into a అవుతుంది upper limit minus a cube by 3. upper limit అయిపోయింది. మైనస్ హాఫ్ ఇప్పుడు లోవర్ లిమిట్ రాయాలి. మైనస్ హాఫ్ అని చెప్పేసి x ఈక్వల్ టు మైనస్ ఏ రాయండి. అంటే ఏ స్క్వేర్ అలాగే ఉంటుంది, ఇక్కడ మైనస్ ఏ అవుతుంది. మైనస్ 1/3 అలాగే ఉంటుంది. ఆ ఎక్స్ దగ్గర మైనస్ ఏ హోల్ క్యూబ్ రాస్తారు. సో జస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ పై. సో దిస్ ఈజ్ ఏ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ బై 3 మైనస్ హాఫ్, దీన్ని సింప్లిఫై చేయండి, మైనస్ ఏ క్యూబ్ అవుతుంది. సో ఇది మైనస్ 1/3 అలాగే అవుతుంది. వాట్ అబౌట్ మైనస్ ఏ హోల్ క్యూబ్? మైనస్ ఏ క్యూబ్. సో అది ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. సో దిస్ ఈస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ పై. సో మనకు మిగిలింది ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ బై 3 బయటికి తీసుకొస్తున్నా, ఇది ప్లస్ ఏ క్యూబ్ అవుతుంది. ఇది ఆల్రెడీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, మళ్ళీ మైనస్ బయటకు వస్తుంది. సో ఏ క్యూబ్ బై 3 అవుతుంది. ఏం లేదు, జస్ట్ దాన్ని సింప్లిఫై చేసాం. సో కంప్లీట్గా నేను ఏ క్యూబ్నే కామన్ తీసాను అనుకోండి, లేదా దాన్ని ఏమని రాయొచ్చు మనం, లేదా ఇంకా కొంచెం రాద్దాం. బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ పై. ఏ క్యూబ్లు రెండు ఉన్నాయి కాబట్టి 2a క్యూబ్ అవుతుంది. ఇది కూడా సేమ్ ఉన్నది కాబట్టి మైనస్ 2a క్యూబ్ బై 3. ఏం కామన్ తీద్దామమ్మా, బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ పై. సో 2a క్యూబ్ కామన్ తీసేయండి. ఇప్పుడు ఏం మిగులుతుంది 1 మైనస్ 1/3. లేదా ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇక్కడ ఏ స్క్వేర్ ఇక్కడ పవర్ది కూడా పోతుంది. సో మనకు మిగిలింది ఏంటి 2ab స్క్వేర్ మిగిలింది ఇంటూ పై అట్లాగే ఉంటుంది. 1 మైనస్ 1/3 ఎంత? ఇట్ ఈస్ 2/3. సో ఫైనల్ గా మనకు వచ్చింది ఏంటి అని అంటే ఇట్ ఈస్ 4/3 ab square pi. So this is nothing but the volume of your given function. ఏం లేదు, ఆ ఫార్ములాలో అక్కడ ఇంటిగ్రల్స్ మనకి లిమిట్స్ ఒకటి మెయిన్, అది లిమిట్స్ వచ్చాయి అని అంటే డైరెక్ట్గా దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అయితే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మనం డిఎక్స్ అని అంటే ఓన్లీ ఎక్స్ టర్మ్సే ఉండేటట్టుగా చూడండి, వై టర్మ్స్ కనబడకూడదు. సో ఫ్రమ్ యువర్ గివెన్ ఫంక్షన్ యు ఆర్ జస్ట్ కన్వర్టింగ్ ఇన్ టు దట్ and trying to make the simplification. Okay amma రాసేయండి. ఇది ఇక్కడ ఒకటే ఫంక్షన్ ఇచ్చారు కాబట్టి ఒక్కదానికి సంబంధించింది. దట్ టు ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ అన్నారు. About x-axis means y is 0. About y-axis x is 0. మిగతా అన్ని సబ్జెక్ట్స్ 4th యూనిట్ అయిపోయాయా? మనమే ఫాస్ట్ 4th యూనిట్ రన్ అవుతుంది సార్. అంటే మనమే ఫాస్ట్ ఉన్నామా మ్యాథ్స్ లో? మరి కొంచెం మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి బాగా.
ఎందుకంటే ఏ రోజు ఆ రోజు మీరు ప్రాక్టీస్ చేసుకుంటుంటేనే ఈజీ అవుతుంది. ఒకేసారి ఎగ్జామినేషన్ మూమెంట్ అప్పుడు అంటే కష్టం. స్క్రోల్ సార్. కంప్లీట్ అయింది సార్. ఓకే ఓకే. Yes, sir. ఇంకా కొంచెం ఒక డిఫరెంట్ ప్రాబ్లం తీసుకుందాం. Find the value of solid enclosed by y equal to x cube and x equal to 0, y equal to 1 about minor axis. ముందు వాళ్ళు ఏం అడుగుతున్నారన్న చూడండి. దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ వాల్యూమ్ ఆఫ్ ఎ ఫంక్షన్. హౌ మెనీ ఫంక్షన్స్ దే హావ్ గివెన్? ఎన్ని ఫంక్షన్ ఇచ్చారు? 1. ఒకటే, y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. మిగతా వాల్యూస్ ఇచ్చారు, అవి మనకు వాల్యూస్ తోటి సంబంధం లేదు, ఓన్లీ ఫంక్షన్స్ ఇక్కడ ఒకటే ఇచ్చారు. మరి అబౌట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని ఇవ్వకుండా వాడు ఏం చేశాడంటే మైనర్ యాక్సిస్ అన్నారు. నార్మల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మైనర్ యాక్సిస్? యు నో అబౌట్ జామెట్రీ. ఎక్స్ యాక్సిస్ జనరల్ గా ఏమంటారు అంటే మేజర్ యాక్సిస్ అంటారు. ఎక్స్ యాక్సిస్ మేజర్ యాక్సిస్. మైనర్ యాక్సిస్ అని అంటే వై యాక్సిస్ అన్నట్టు. అది అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు ఇచ్చింది ఏంటి అని అంటే వై యాక్సిస్ అన్నట్టు ఇది. అందుకని కొంచెం మీకు ఐడియా ఉండడానికి ఇట్లా వర్డ్స్ ఇచ్చాను. దిస్ ఈజ్ అబౌట్ వై యాక్సిస్ అన్నట్టు ఇది. సో ముందు మనకి ఇచ్చిన దానికి సొల్యూషన్ స్టార్ట్ చేయండి. కొంచెం ఇక్కడ వెరైటీగా ఉంది, చూడండి జాగ్రత్తగా. సో ఐఎమ్ జస్ట్ సపోజింగ్ ద గివెన్ ఫంక్షన్ ఓన్లీ వన్ ఫంక్షన్ ఈస్ దేర్, f of x comma y equal to y minus x cube. Then write down its formula first. The volume of solid along minor axis and y axis అన్నట్టు. Y axis is given by, ఒకవేళ మేజర్ యాక్సిస్ అంటే మాత్రం x axis అనుకోండి, అది గుర్తుపెట్టుకోండి. is given by ఏంటి ఫార్ములా? v ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ ఓవర్ a to b మనం రాయాలి. ఇప్పుడు మనకి y యాక్సిస్ కాబట్టి ఇక్కడ ఏమని రాస్తామంటే రివర్స్లో ఉంటుంది, అంటే x స్క్వేర్ ఇంటూ dy అని రాస్తారు. x స్క్వేర్ ఇంటూ dy, దట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ అవుట్ ద వాల్యూమ్ అబౌట్ y యాక్సిస్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే లిమిట్స్ దేనికి సంబంధించినవి చూడండి. వాట్ అబౌట్ ద లిమిట్స్ నౌ? x వేరియబుల్ లిమిట్స్ ఆర్ y వేరియబుల్? y వేరియబుల్ లిమిట్స్. ఇప్పుడు y వేరియబుల్ లిమిట్స్ రావాలి అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో చూడండి, మనకు ఫంక్షన్ తో పాటు ఇంకా కొన్ని వాల్యూస్ కూడా ఇచ్చారు. x ఈక్వల్ టు 0 ఇచ్చారు, y ఈక్వల్ టు 1 అని ఉంది. అంటే అడిషనల్ ఒక y వాల్యూ ఉంది, ఒకటే వాల్యూ ఉంది. కానీ లిమిట్స్ రావాలి అంటే కంపల్సరీ మనకు రెండు ఉండాలి. కాబట్టి ఒక వాల్యూ ఉంది, ఇంకొకటి లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఎలాంగ్ y యాక్సిస్ అన్నారు కాబట్టి, సో ఎలాంగ్ y యాక్సిస్, along y-axis, what is the value of x? X value ఎంత? 0. So x value 0 కాబట్టి therefore
y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అన్నారు కదా మనకి ఇచ్చిన ఫంక్షన్లో, యూ సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ y ఈక్వల్ టు ఎక్స్ దగ్గర 0 రాయండి, 0 క్యూబ్. ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 0. అంటే y వాల్యూ ఇంకొకటి వచ్చింది, అంటే ఇంతకుముందు ఇచ్చిన y వాల్యూతో పాటు ఇది అడిషనల్గా ఉంది కాబట్టి దేర్ ఫోర్ ఐ కెన్ రైట్ y లిమిట్స్ ఆర్ 0 నుంచి మనకి ఇచ్చిన ఇంకొక వాల్యూ ఉంది 1 అన్నట్టుగా రాస్తారు. లాజిక్ అర్థమవుతుంది కదా ఇది. మనకు ఒకటే వాల్యూ ఇచ్చారు, సపోజ్ ఇది కూడా ఇవ్వలేదు అది కూడా ఇవ్వలేదు అంటే యూ ట్రై టు క్యాలిక్యులేట్ 2 వాల్యూస్ ఫర్ y వేరియబుల్, అది వచ్చేటట్టుగా ట్రై చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఇచ్చారు, ఇంకొకటి క్యాలిక్యులేషన్ చేసాం, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఈ ఫార్ములాలో రాసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. దేర్ ఫోర్ వి ఈక్వల్ టు ఐఎమ్ రైటింగ్ పై, సో ఇవి y లిమిట్స్, ఇవి 0 to 1. మళ్ళీ నేను ఏమని చెప్తున్నాను అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది మళ్ళీ అక్కడ కనబడకూడదు. అంటే మనకి ఇచ్చిన దాంట్లో నుంచి యూ ట్రై టు కన్వర్ట్ ఇంటూ y వేరియబుల్. ఇప్పుడు ఒక్కసారి ఇటు చెప్పండి, y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అని అన్నప్పుడు ఓన్లీ x ఈక్వల్ టు ఏమవుతుంది, ఓన్లీ x ఈక్వల్ టు y power 1. y పవర్ 1/3. ఎందుకంటే ఈ టర్మ్ లేకుండా దాంట్లో అక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఎక్స్ స్క్వేర్ అంటే y పవర్ 1/3 హోల్ స్క్వేర్ అన్నట్టు, ఇది ఎక్స్ స్క్వేర్ డివై దాన్ని అలాగే రాస్తారు. ఎందుకంటే మనకు వచ్చేదంతా వైలలోనే కనబడాలి, ఎక్స్ కనబడకూడదు అక్కడ. సో యు ఆర్ చేంజింగ్ దట్ బై యూజింగ్ ద గివెన్ ఫంక్షన్. సో ఇట్ ఈస్ పై y ఈక్వల్ టు 0 to 1, ఇట్ బికమ్స్ y పవర్ 1/3 హోల్ స్క్వేర్ అంటే y పవర్ 1/3 ఇంటూ y పవర్ 1/3 అన్నట్టు. బేసెస్ ఏమట్టు 1/9 అందామా? 1/9. కాదు, తప్పు. హోల్ స్క్వేర్ అంటే 2/3. హోల్ స్క్వేర్ అనేది అర్థం ఏంటంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ అన్న టైప్ అన్నట్టు. సో ఇట్ బికమ్స్ 2/3 ఆఫ్ డివై. సో నౌ యూ డూ ద ఇంటిగ్రేషన్ y ఇంటూ, సో ఇది ఎక్స్ పవర్ n టైప్ లో ఉంది కాబట్టి y పవర్ 2/3 ప్లస్ 1 డివైడెడ్ బై 2/3 ప్లస్ 1. సో యూ ఆర్ సబ్స్టిట్యూటింగ్ లిమిట్స్ 0 to 1. సో పై ఇంటూ, సరే దీన్ని సింప్లిఫై చేద్దాం, y పవర్ 2/3 ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ 5/3. This is 5/3. So y limits are 0 to 1. ఈ 5/3ని దీన్ని ఉల్టా రాసేయండి, బయటికి తీసుకొచ్చి పై అలాగే ఉంటుంది, 3 డివైడెడ్ బై 5 అవుతుంది. అప్పర్ లిమిట్ రాస్తాను నేను, అప్పర్ లిమిట్ రాస్తే ఏమవుతుంది, 1 to the power of 5/3 అప్పర్ లిమిట్ మైనస్ 0 పవర్ 5/3. ఏం లేదు, వాల్యూస్ రాశాను, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో పై ఇంటూ 3/5, 1 పవర్ ఎంత తీసుకున్నా కానీ అది 1 అవుతుంది, అది 0. సో ఫైనల్లీ యూ ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఈజ్ 3π డివైడెడ్ బై 5. అదే ఆన్సర్. ఓకే, జస్ట్ అక్కడ ఏంటి అని అంటే మనం గుర్తుంచుకోవాల్సింది లిమిట్స్ ఒకటి రావాలి. ఇంటిగ్రల్లో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మనం అక్కడ దేంతో డిఎక్స్ అని అంటే ఎక్స్ వాల్యూసే ఉండేటట్టుగా చూడండి, డివై అంటే వై వాల్యూస్ ఉండేటట్టుగా చూస్తారు. అదొక్కటి మనకి ఇచ్చిన ఫంక్షన్లోంచి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, మిగతా అంతా ఈజీ అది ఇంటిగ్రేషన్ చేయడం. సో ఒక సింగిల్ ఫంక్షన్కి సంబంధించింది ఎక్స్ యాక్సిస్ అయిపోయింది, వై యాక్సిస్ అయిపోయింది. ఎక్స్ యాక్సిస్ ఆల్సో కాల్డ్ యాజ్ మేజర్ యాక్సిస్, వై యాక్సిస్ మైనర్ యాక్సిస్. ఆ వర్డ్స్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి.
completed, sir. ఓకే. ఇవాళ అందరు సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడట్లేదు. మనస్సుని సార్ మార్కెట్కి వెళ్ళావా? లేదు సార్, డాడీ వెళ్ళలేదు సార్. ఇవాళ వెళ్తారా? సండే సార్. మనకి ఇంకా బాగా కోపం రావాలంటే ఈ సర్వీస్ ఉన్న వాల్యూమ్ చెప్పమని చెప్పు. వాడు మొత్తం తట్టా బుట్ట అన్ని ఎత్తేసి వాడు మార్కెట్ నుంచి వెళ్ళిపోతాడు. రైట్. ప్రాబ్లం ద నెక్స్ట్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ సాలిడ్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ సాలిడ్. వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ bounded by y equal to x square and y equal to x along y axis. మనస్సును ఒక్కసారి చెప్పమ్మా. ఆస్కింగ్ టు క్యాలిక్యులేట్ వాల్యూమ్. దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ వాల్యూమ్. How many functions they have given? Only one or two? Two functions, sir. Yes, y equal to x square అని ఒకటి ఇచ్చారు, y equal to x అని. ఇంత ముందు దాంట్లో ఒక ఫంక్షన్ ఇచ్చి ఇంకా కొన్ని వాల్యూస్ ఇచ్చారు. వాల్యూస్ ఇచ్చినప్పుడు యూ నెవర్ కన్సిడర్ దట్ యాజ్ ఫంక్షన్స్. సో ఇప్పుడు రెండు ఫంక్షన్స్ ఇచ్చారు, ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూమ్. అక్కడ ఫార్ములా ఒకటి మనం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఎలాంగ్ y యాక్సిస్ అన్నారు కాబట్టి ఆ y యాక్సిస్ సంబంధించిన ఫార్ములానే రాయాలి. సో సొల్యూషన్లో సరే రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో గివెన్ ఆ ఫంక్షన్ అలాగే రాయండి, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ y ఈక్వల్ టు ఎక్స్. సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాల్యూమ్. ద వాల్యూమ్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ అనండి. వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ వాడు అదే అడిగాడు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఎలాంగ్ y యాక్సిస్ is given by, so what is the formula corresponding to the two functions? V equal to same single function ఒకటి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది, pi into integral over a to b. మనకి ఎలాంగ్ y యాక్సిస్ అన్నారు కాబట్టి dy రావాలి అంటే ఇక్కడ x స్క్వేర్ టైప్ లో ఉండాలి. x స్క్వేర్ టైప్ లో ఉండాలి అంటే x2 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్. ఇది ఫార్ములా, x2 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్. దిస్ ఈజ్ ఆఫ్ dy. మరి ఫార్ములా చూడండి ఒక్కసారి, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన దాంట్లో ఇక్కడ ఎలాంగ్ y యాక్సిస్, ఈ y యాక్సిస్ సంబంధించిన దాంట్లో మనం ఎలా అయితే ఇచ్చామో ఆ ఫార్ములా ఒకటి దాంట్లో రాస్తున్నారు. సో డైరెక్ట్లీ నౌ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్. అమ్మ ఇప్పుడు ఒక్కసారి చెప్పండి, లిమిట్స్ అనేది దేనికి సంబంధించినవి? y లిమిట్స్ ఆర్ x లిమిట్స్? Y limits. y లిమిట్స్. అంటే ఇప్పుడు y లిమిట్స్ రావాలి అంటే మనకి ఎలాంగ్ y యాక్సిస్ అన్నారు కాబట్టి x ఈక్వల్ టు 0 రాస్తాం, అంతే కదమ్మా. ఎలాంగ్ y యాక్సిస్ అంటే x ఈక్వల్ టు 0. ఆ x ఈక్వల్ టు 0 తీసుకెళ్ళి మనకి ఇచ్చిన రెండు ఫంక్షన్లలో రాయండి. వాట్ ఈస్ ద y వాల్యూ? 0. ఒకటే వస్తుంది వాల్యూ, కానీ మనకి లిమిట్స్ రెండు రావాలి కాబట్టి సో అందుకని ఇక్కడ ఏమని రాస్తామంటే ముందు ఎలాంగ్ y యాక్సిస్ it is x is equal to 0. This implies y equal to ఒకటి x square అన్నాం, 0 square is 0 and y equal to 0. ఎందుకంటే రెండిట్లో నుంచి therefore you are getting only y equal to 0 ఒకటే వచ్చింది. మనకి ఇంకొక వాల్యూ రావాలి అని అంటే మనం ఇచ్చిన ఫంక్షన్స్ ఉన్నాయి కదా రెండు, దాంట్లో నుంచి మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఒక్కసారి ఐఎమ్ జస్ట్ క్యాలిక్యులేటింగ్, కన్సిడర్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే, నేను ఏం చేస్తానంటే నాకు y వాల్యూ రావాలి. దిస్ ఇస్ ఈక్వల్ టు, ఒకసారి సెకండ్ ఈక్వేషన్ చూడండి. వాట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్? y ఈక్వల్ టు ఎక్స్ అని ఉంది. అంటే నేను వైలలో రావాలి కాబట్టి ఈ ఎక్స్ని చేంజ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు x ఈక్వల్ టు y అన్నట్టే.
అంటే ఎక్స్ ఈక్వల్ టు వై అని రాస్తాను. సో రీజన్ Y. ఏంటి అంటే వై ఈక్వల్ టు ఎక్స్, ఎందుకంటే ఐ నీడ్ టు గెట్ ద వై వాల్యూస్. సో ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ గివెన్ ఈక్వేషన్ యు ఆర్ రైటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. So finally you are getting is y square. So therefore y minus y square equal to 0, or if I take y is common, 1 minus y equal to 0 comma that implies y equal to ఒకటి 0 వస్తుంది, ఇంకొకటి 1 అని వస్తుంది. 1. ఆల్రెడీ ఎట్లాగో y ఈక్వల్ టు 0 అని ఎంత ముందే మనం క్యాలిక్యులేషన్ చేసాం కాబట్టి సో నో ప్రాబ్లం, y లిమిట్స్ ఆర్ ఇట్ ఈస్ 0 to 1. మనకి మెయిన్ ఏంటి అని అంటే ఆ లిమిట్స్ రావాలి. ఒకసారి లిమిట్స్ వచ్చాయి అని అంటే యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ యువర్ ఫార్ములా. ఇప్పుడు ఫార్ములా రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. దేర్ ఫోర్ వి ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ వై లిమిట్స్ కాబట్టి సో 0 to 1. బాబు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ x2 స్క్వేర్? x2 స్క్వేర్ అంటే ఆ సఫిక్స్ 2 అని ఉన్నది ఏదైతే ఉందో దాని అర్థం ఏంటి అని అంటే ఫ్రమ్ ద సెకండ్ ఫంక్షన్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద ఎక్స్ వాల్యూ. సెకండ్ ఫంక్షన్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద సెకండ్ ఫంక్షన్? ఫస్ట్ ఫంక్షన్ y equal to x స్క్వేర్. సెకండ్ ఫంక్షన్ ఏంటంటే y ఈక్వల్ టు ఎక్స్ అని అన్నారు. అంటే ఇక్కడ మనం x2 అంటే దాని అర్థం ఏంటి అంటే సెకండ్ ఫంక్షన్ లోంచి ఎక్స్ వాల్యూ ఏమొస్తుందో చెప్పండి అన్నట్టు. సో అక్కడ ఎక్స్ వాల్యూ ఏముంది? y అని ఉంది, y. అక్కడ స్క్వేర్ అని ఉంది కాబట్టి స్క్వేర్ రాశారు. చూద్దాం ఇంకొకసారి. మైనస్ x1 స్క్వేర్ అంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ క్యాలిక్యులేటింగ్ x1, దట్ మీన్స్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఎక్స్ వాల్యూ ఫ్రమ్ ద ఫస్ట్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేది ఫస్ట్ ఫంక్షన్. దాంట్లోంచి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? రూట్ y అవుతుంది. అంటే y పవర్ 1/2 స్క్వేర్. బాబు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది ఒక్కటి మనకి మెయిన్ కావాల్సింది dy. రీజన్ ఇక్కడ రాయండి. y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఫస్ట్ ఫంక్షన్, y ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ సెకండ్ ఫంక్షన్. అంటే దీంట్లోంచి ఫస్ట్ దాంట్లోంచి ఎక్స్ క్యాలిక్యులేషన్ చేసింది x1 అవుతుంది, సెకండ్ దాంట్లోంచి ఎక్స్ క్యాలిక్యులేషన్ చేసింది x2 అవుతుంది అన్నట్టు. అదొక్కటి గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేయండి. దాన్ని రాసేస్తే ఏమవుతుంది? దిస్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ సో y లిమిట్స్ 0 to 1, యు ఆర్ హ్యావింగ్ y స్క్వేర్ మైనస్ y పవర్ 1/2 హోల్ స్క్వేర్, అంటే రూట్ వైకి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ఓన్లీ y అవుతుంది. This is of dy. Now you write down that integral value pi into y square integration is y cube by 3. Y cube by 3. It is y square by 2. So by y 2. limits are 0 to 1. So pi into upper limit 1/3 minus 1/2. Lower limit rasta that like 0. So pi into LCM just 6 outundi. So 3 2s are minus 2 3s. So minus 5/6. That is your answer. అక్కడ నేను గుర్తుంచుకోండి, ఇక్కడ నేను ఈ ఫార్ములాలో రాసేటప్పుడు ఏంటి అని అనుకోకండి. ఆ సఫిక్స్ ఏదైతే ఉందో దాని అర్థం ఏంటంటే x2 అంటే సెకండ్ ఫంక్షన్ లోంచి ఎక్స్ వాల్యూ, x1 అంటే ఫస్ట్ ఫంక్షన్ లోంచి ఎక్స్ వాల్యూ అన్నట్టు. అది గుర్తుంచుకుంటే మనకి ఈజీ అవుతుంది. సార్ మరి వాల్యూమ్ నెగటివ్ కాదంటారు కదా సార్? జనరల్గా ఏంటి అని అంటే మనం ఇప్పుడు టూ డైమెన్షనల్ ఫిగర్ తీసుకుందాం అనుకోండి, ఓన్లీ XY యాక్సిస్ పై సైడ్ లో తీసుకున్నాం అనుకోండి, టాప్ సైడ్ లో తీసుకుంటే యూ జనరలీ టేక్ ఇన్ యాస్ పాజిటివ్ డైరెక్షన్. నెగిటివ్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి అంటే XY డైరెక్షన్ లో నెగిటివ్, అంటే డౌన్ సైడ్ లో మనం వాల్యూమ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం అన్నట్టు. అంతే, జస్ట్ ఇట్ షోస్ ఓన్లీ ద డైరెక్షన్, మనకు దాని సైన్ తోటి సంబంధం లేదు. ప్లస్ వస్తే పాజిటివ్ సైడ్ అంటే అప్ సైడ్ అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మీరున్న రూమ్లో మామూలుగా రూమ్లో కూర్చున్నప్పుడు వాల్యూమ్ ఎట్లా ఉంటుందని అంటే యూ షుడ్ గెట్ ఓన్లీ ద పాజిటివ్ సైడ్, ఎందుకంటే మీ ఏరియా అనేది ఓన్లీ ఇట్లా అప్ సైడ్లో నుంచి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తారు. అదే ఒక బావిలో ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ సైడ్ అంటే డౌన్ సైడ్కి వెళ్తున్నారు అన్నట్టు, అది దాని అర్థం. అంతే, ఓన్లీ ఇట్ షోస్ ద డైరెక్షన్. ఇంకొక ప్రాబ్లం చెప్పేస్తే, ఎందుకంటే ఇప్పుడు నేను ప్రతి దాని మీద ఒక్కొక్క ప్రాబ్లం ఇస్తున్నాను. ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ సింగిల్ ఫంక్షన్ మీద ఒకటి, డబుల్ ఫంక్షన్ మీద ఒకటి, అట్లాగే వై యాక్సిస్ కూడా సింగిల్ అండ్ డబుల్.
ఇప్పటివరకు ఏమేమి కవర్ చేసాం? సింగిల్ ఫంక్షన్స్ 2 అయిపోయాయి. డబుల్ ఫంక్షన్కి సంబంధించిన ఓన్లీ y యాక్సిస్ ఒకటే చేసాం. ఇప్పుడు ఇంకొకటి x యాక్సిస్ చేయాలి. అది చేసేస్తే we can close your volume, and with that we can close your 4th unit also. ఇవాళ 147 వచ్చారు. నిన్న 158 ఉండే కదమ్మా. సార్ ఎక్కారు మరి. Completed, sir. I go to the last problem now. Yes, sir. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆ x2 x1 అంటే టెన్షన్ పడకండి. x2 అంటే x వాల్యూ ఫ్రమ్ ద సెకండ్ ఫంక్షన్, x1 మీన్స్ x వాల్యూ ఫ్రమ్ ద ఫస్ట్ ఫంక్షన్. సో ఫైండ్ the volume of a solid bounded by y square equal to ax cube and x square equal to ay cube along x-axis. Venkat Reddy, how many functions they have given now? 2, sir. 2, right. So given, first you write down the given function y square equal to ax cube and x square equal to ay cube. So first you write down the formula. The volume of solid along y-axis is given by చెప్పండి. along x-axis. Okay, x-axis. Along x-axis. చెప్పండి ఏంటి ఫార్ములా? v ఈక్వల్ టు x-axis అంటే dx రావాలి. dx రావాలంటే దాని ముందు ఆపోజిట్ y ఉండాలి. సో పై ఇంటూ y2 square minus y1 square. సో y2 స్క్వేర్ రెండు ఫంక్షన్స్ కాబట్టి y2 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ ఇట్ ఈస్ ఆఫ్ dx. x లిమిట్సా y లిమిట్సా ఇప్పుడు మనకు కావాల్సింది? X limits, sir. x లిమిట్స్. సో ఇక్కడ ఎలాంగ్ x యాక్సిస్ అన్నారు కాబట్టి చూద్దాం ఒక్కసారి. సో ఎలాంగ్ x యాక్సిస్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ y? 0. ఈ y వాల్యూ 0 అని తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 స్క్వేర్ ఈక్వల్ టు ax క్యూబ్ అని వస్తుంది. దాంట్లోంచి x ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది, అంతే కదా? అట్లాగే సెకండ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఏమైనా వేరే వాల్యూ వస్తున్నా పర్వాలేదు మనకి.
అండ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ వై బదులు 0 రాయండి. అయినా మనకు 0నే వస్తుంది. అంతే కదమ్మా, రెండు 0లే వస్తున్నాయి. అంటే ఎక్స్ వాల్యూ ఒకటే వచ్చింది అన్నట్టు మనకు వాల్యూ. మీరు అనొచ్చు సార్ రెండు 0 to 0 అని తీసుకోవచ్చు కదా అని అంటారు. వెన్ లోవర్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ డైరెక్ట్లీ ఇంటిగ్రల్ వాల్యూ ఈజ్ 0 ఓన్లీ. ఎప్పుడైనా కానీ డోంట్ టేక్ బోత్ ద లిమిట్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు మనకి డిఫరెంట్ వాల్యూ రావాలి అంటే ఏం చేస్తాం, మళ్ళీ మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి సో దట్ యూ కెన్ ఫైండ్ అవుట్ అనదర్ వాల్యూ. నేను ఏం చేస్తానంటే ఐఎమ్ జస్ట్ క్యాలిక్యులేటింగ్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఈక్వేషన్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏఎక్స్ క్యూబ్. మనకి ఏం వాల్యూ రావాలి, ఎక్స్ వాల్యూ వై వాల్యూ మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. నేను దీంట్లో ఏం చేస్తానంటే వై తీసుకెళ్తా దీంట్లోంచి, ఓన్లీ వై ఈక్వల్ టు ఏమని రాస్తాం, ఏఎక్స్ క్యూబ్ పవర్ 1/2 అని రాసుకోవచ్చా? ఇప్పుడు ఇది తీసుకెళ్ళి దేర్ ఫోర్ ఫ్రమ్ సెకండ్ ఫంక్షన్ ఏంటి మనకి, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏవై క్యూబ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అలాగే రాయండి, వై అంటే ఏంటి ఏఎక్స్ క్యూబ్ పవర్ 1/2. ఓన్లీ వై వాల్యూ ఇది, దానికి పవర్ మళ్ళీ 3 అని ఉంది, దానికి పవర్ 3 అని ఉంది. జస్ట్ సింప్లిఫై చేయండి. ఇప్పుడు ఏమవుతుందో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అలాగే ఉంటుంది, దీన్ని ఏమని రాయొచ్చమ్మా, ఏఎక్స్ క్యూబ్ పవర్ క్యూబ్ అని ఉంది అంటే 3/2 అని రాసుకోవచ్చు. అంతేనా? క్యూబ్ క్యూబ్ క్యూబ్. దీన్ని ఏమని రాస్తాం అంటే ఏ ఇంటూ దేని దానికి సెపరేట్, ఇంటూ ఉంది కాబట్టి ఇప్పుడు సెపరేట్ చేస్తాం. ఏ పవర్ 3/2 అవుతుంది, ఎక్స్ క్యూబ్ పవర్ 3/2 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు, ఏ అలాగే ఉంటుంది, లేకపోతే డైరెక్ట్ అన్ని మల్టిప్లై చేయండి అమ్మా. ఏ ఇంటూ ఇది కాబట్టి 1 + 3/2 అవుతుంది, ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇంటూ 3/2 అని ఉంది. ఇది ఏమవుతుందంటే మల్టిప్లై చేయాలి, ఇక్కడ ఓన్లీ /2 కనుక లేకుండా ఉంటే మనం 9 రాస్తాం. సో ఇక్కడ 9/2 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఏ పవర్ ఇది 5/2, ఎక్స్ పవర్ 9/2. ఏదో వెరైటీగా వచ్చాయండి, కానీ మనకి ఏంటి అది అక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సంథింగ్ అని ఉంది, అంటే మనకి ఎక్స్ వాల్యూ రావాలి కాబట్టి సో దేర్ ఫోర్ దాని కిందికి తీసుకొద్దాం. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ పవర్ 9/2 దట్ ఈస్ ఈక్వల్ టు ఏ పవర్ 5/2. ఆర్ ఐఎమ్ టేకింగ్ టు ద న్యూమరేటర్ 2 - 9/2 that is equal to a power 5/2. Or I can write x to the power of ఎంతమ్మా, x power 4 - 9 అంటే -5/2. -5/2. That is equal to a power 5/2. సో ఇప్పుడు మొత్తానికి ఆ పవర్ 5/2 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి రెండింటిని మనం క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ కాదు, ఇక్కడ మైనస్ ఉంది కదా ఒకటి, ఎక్స్ పవర్ -1 దట్ ఈస్ ఈక్వల్ టు ఏ, లేదా 1/x ఈక్వల్ టు ఏ, ఆర్ ఓన్లీ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/a. మొత్తానికైతే కష్టపడి ఎక్స్ వాల్యూ ఒకటి తీసుకొచ్చాం, మరి ఒకటే వచ్చింది, ఇంతకుముందు ఇంకొక వాల్యూ ఉంది కదా. వాట్ ఈస్ ద ప్రీవియస్ వాల్యూ? 0. So therefore you got the two values for the x variable, therefore x limits now it is 0 to 1/a. మొత్తానికైతే వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి రాస్తున్నాను చూడండి, therefore వాల్యూమ్ దట్ ఈస్ ఈక్వల్ టు, బెటర్ మీకు ఐడియా రావడానికి పై ద లిమిట్స్ ఆర్ a to b, ఏంటి రాయాలి అసలు అయితే y2² - y1², దిస్ ఈజ్ ఆఫ్ dx. బాబు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, పై ఎక్స్ లిమిట్స్ రాయాలి, ఎక్స్ లిమిట్స్ 0 to 1/a. y2² అంటే దాని అర్థం ఏంటి చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ y2²? ఫ్రమ్ ద సెకండ్ ఫంక్షన్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద y వాల్యూ. ఒక్కసారి సెకండ్ ఫంక్షన్ ఏంటి చెప్పండి, వాట్ ఈస్ యువర్ సెకండ్ ఫంక్షన్? x²=ay³. దీంట్లో నుంచి ఓన్లీ y³ ఈక్వల్ టు ఏమవుతుంది, x²/a అవుతుంది. దీంట్లోంచి y ఈక్వల్ టు ఏమవుతుంది, x²/a^3/2. x²/a^1/2. 3/2. 3/2 1/3.
1/3 సార్. 1/3 1/3 అంటే సార్. ఇది y వాల్యూ అన్నట్టు. అంటే సెకండ్ ఫంక్షన్ లో ఇది y వాల్యూ. ఇది తీసుకెళ్ళి ఇక్కడ రాస్తాం మనం. అంటే x² a పవర్ 1/3 దానికి స్క్వేర్ అన్నారు. దానికి స్క్వేర్. సో y2² అయిపోయింది. మైనస్ y1 స్క్వేర్ ఏంటి చెప్పండి. y1 స్క్వేర్ అంటే ఫస్ట్ ఫంక్షన్ లోంచి. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫంక్షన్? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫంక్షన్? y equal to a. y square equal to x³ ax cube. దీంట్లోంచి y వాల్యూ రావాలి. y ఈక్వల్ టు ఏమవుతుంది? ax cube x³ పవర్ 1/2. పవర్ 1. అది రాస్తాం y1 దగ్గర. సో దిస్ ఈస్ ax³ పవర్ 1/2 దానికి స్క్వేర్ అన్నట్టు. సో దిస్ ఈజ్ ఓవరాల్ dx. ఇది రీజన్ అమ్మ. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు y2లు x2లు అంటే ఎక్కడియో వచ్చాయని అనుకోకండి. y2 స్టాండ్స్ ఫర్ ఫ్రమ్ ద సెకండ్ ఫంక్షన్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ y వాల్యూ అన్నట్టు. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేయండి. కొంచెం వెరైటీగా ఉంది ఇది. పై ఇంటూ x లిమిట్స్ 0 to 1/a. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఏమవుతుంది? x² హోల్ స్క్వేర్ మళ్ళీ ఉంది కాబట్టి సో x²/a హోల్ పవర్ ఏమవుతుందమ్మా? 2/3 అవుతుంది కదా. మైనస్ దీన్ని ఏమని రాస్తాం? ax³ పవర్ స్క్వేర్ ఈ స్క్వేర్ కాబట్టి అది క్యాన్సిల్ అవుతుంది. అంతేనా? ఇట్ ఈస్ ఆఫ్ dx. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు సరే డైరెక్ట్గా రాసేద్దాం. పై ఇంటూ సో ఐఎమ్ డూయింగ్ ద ఇంటిగ్రేషన్. లేకపోతే ఇంకొకసారి రాద్దామా? ఎందుకంటే సింప్లిఫై చేసినాక రాయడమే బెస్ట్. ఇంటిగ్రేషన్ చేయొచ్చు అప్పుడు ఈజీగా. x ఈక్వల్ టు 0 to 1/a. సో ఇదేమవుతుందంటే x⁴ ఏమవుతుంది? x² అని అంటే 3 అవుతుంది. x పవర్ 4/3. 4/3 డివైడెడ్ బై a పవర్ 2/3 మైనస్ ఇది ax³ అట్లాగే ఉంటుంది. దీనికి మనం dx. x తోటి ఇంటిగ్రేషన్ చేయండి ఇప్పుడు. పై యాజ్ ఇట్ ఈస్. సో 1 డివైడెడ్ బై a పవర్ 2/3 ఇట్ ఈస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ x పవర్ 4/3 ఇంటిగ్రేషన్. x పవర్ 4/3 ప్లస్ 4/3 ప్లస్ 1 and it is 4/3 ప్లస్ 1 plus 1 minus a as it is, it becomes x power 4 divided by 4. So your x limits are 0 to 1/a. So pi into చెప్పండి. ఫస్ట్ దీన్ని డైరెక్ట్గా రాసేద్దాం. 1 డివైడెడ్ బై a పవర్ 2/3. అక్కడ x దగ్గర 1/a రాయండి. సో 1/a అవుతుంది అప్పర్ లిమిట్. 4/3 ప్లస్ 1 అంటే 7/3 కదా. 7/3 డివైడెడ్ బై ఇది కూడా 7/3 అప్పర్ లిమిట్. మైనస్ a/4 పక్క పెట్టేసి x దగ్గర 1/a అని రాసి హోల్ పవర్ 4 అప్పర్ లిమిట్ రాశాను. లోవర్ లిమిట్ రాస్తే ఎట్లాగో 0 అది ఓవరాల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఈ 7/3ని ఐ కెన్ రైట్ హియర్ ఇట్ ఈస్ 3/7. సో ఇది ఏమవుతుంది? 1 డివైడెడ్ బై a పవర్ 2/3. ఇది దానికి రాసేసి ఆ ఏని పైకి తీసుకెళ్ళాం అనుకోండి, a పవర్ -7/3 అవుతుంది కదమ్మా. అవునా? 1/a రాసే బదులు అట్లా రాశాను. మైనస్ ఇది a/4 అలాగే ఉంటుంది. ఇది కూడా పైకి తీసుకెళ్తే a పవర్ -4 అవుతుంది. సో పై ఇంటూ ఇది 3/7. దీన్ని కూడా మనం పైకి తీసుకెళ్ళాం అనుకోండి అన్ని అయిపోతాయి. -2/3 a పవర్ -2/3 మైనస్ ఈ బేసిస్ ఏమున్నాయి కాబట్టి a⁴ అవుతుంది డివైడెడ్ బై 4. అంతేనా? సో మనకు వచ్చే ఆన్సర్ ఏంటి ఇప్పుడు? కొంచెం సింప్లిఫికేషన్ అది. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు పై, ఇట్ బికమ్స్ 3/7. ఎంతమ్మా ఇది? a⁴ -9/3 అన్నట్టు. మైనస్ a పవర్ ఇది ఆల్సో -3 డివైడెడ్ బై 4. లేదా I can take pi into a power -3 is common, so that you are getting 3/7 minus 1/4. So this is pi into a power -3. If I take LCM 28, so 7 4s are కాబట్టి ఇది 12 minus 4 7s are 7.
So it is pi a power minus 3. 12 minus 7 is nothing but 5. 5 by 28. లేదా ఇంకా దాన్ని సింప్లిఫై చేస్తే ఏమని రాసుకోవచ్చు మనం? దట్ ఈస్ ఈక్వల్ టు, సో పై డివైడెడ్ బై మొత్తం రాద్దాం ఒకటేసారి. సో 5 by 28 ఇంటూ పై డివైడెడ్ బై ఇది a క్యూబ్ అవుతుంది. రాయొచ్చు కదా అట్లా. ఎస్ సార్. అది ఆన్సర్. ఓన్లీ సింప్లిఫికేషన్.